హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవీన్ చందూరి. ఈరోజు భారతదేశం తన ముద్దుబిడ్డను కోల్పోయింది. భారతదేశం నవభారత నిర్మాతను కోల్పోయిన రోజు. ఆయన ఒక మృదు స్వభావి. ఆయన ఎప్పుడు మౌనంగా ఉంటారు. ఆయన వ్యక్తిత్వం గురించి కానీ, ఆయన జీవితంలో సాధించినటువంటి విజయాలు కానీ, ఆయన పోషించినటువంటి వివిధ పాత్రల గురించి కానీ తెలుసుకున్న తర్వాత ఆయన ఈ భారతదేశానికి చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ ఏంటనేది ఒకసారి మనం క్లియర్గా తెలుసుకుంటే ఆయన యొక్క గొప్పదనం, ఆయన యొక్క వ్యక్తిత్వం ఏ స్థాయిలో ఉంటుంది అనేది మనకి అర్థమవుతుంది. అవును, నేను మాట్లాడుతుంది భారతదేశ 13వ ప్రధానిగా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గురించి. ఆయన ఈరోజు మనందరి మధ్యన భౌతికంగా లేరు, కానీ ఆయన స్టార్ట్ చేసిన, ఆయన పునాదులు వేసిన ఎన్నో రిఫార్మ్స్ మధ్యలో మనందరం ఈరోజు జీవిస్తున్నాం. భారతదేశం కార్పొరేట్ రంగంలో ఇంత అభివృద్ధి చెందడానికి, అదేవిధంగా పేదరిక నిర్మూలన చాలా మటుకు జరగడానికి కూడా ఆయనే ప్రప్రథమ కారణం. 2 పర్యాయాలు ప్రధానిగా పనిచేసి కాంట్రవర్సీస్ లేని ఒక ప్రైమ్ మినిస్టర్గా చాలా ముద్దు స్వభావిగా అసలు ఎప్పుడూ కూడా ఆయన నోరు తెరిచి మాట్లాడతారా అని ఎదురు చూసినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కానీ ఆయన యొక్క విద్యాభ్యాసం కానీ, ఆయన యొక్క వృత్తి కానీ, ఆయన యొక్క సాధించిన జీవితంలో విజయాలు కానీ మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆయన ఒక సాదాసీద వ్యక్తి కాదు. ఆయన ది గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అసలు మన్మోహన్ సింగ్ గారి గొప్పతనం ఏంటి, ఆయన నవభారత నిర్మాతగా ఎందుకు మనం అభివర్ణిస్తామనేది కొంచెం మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన అవిభక్త భారతదేశంలో పాకిస్తాన్ పంజాబ్ ప్రొవిన్స్ లెహ్లో జన్మించడం జరిగింది. ఆయన విద్యాభ్యాసం పంజాబ్ యూనివర్సిటీలో జరిగింది. అదేవిధంగా ఆక్స్ఫర్డ్, స్టాన్ఫోర్డ్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీలో ఆయన ఎకనామిక్స్ నుంచి పట్టాలు పొందుకున్నారు. ఆ తర్వాత ఆయన సీనియర్ లెక్చరర్గా పనిచేశారు. తర్వాత కొన్ని సంవత్సరాలు రీడర్గా పనిచేశారు. ఆ తర్వాత పంజాబ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితిలో వాణిజ్య విభాగాలకు అధిపతిగా పనిచేశారు. అదేవిధంగా 1970s ఆయన భారత ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా కూడా పనిచేశారు. ఆ తర్వాత 76 నుంచి 80 వరకు రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్గా పనిచేశారు. IBRD, IDBI ఇంకా ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ ఇండియా విభాగాల అధిపతిగా కూడా ఆయన వర్క్ చేశారు. ఆ తర్వాత ఆయన 91లో మొట్టమొదటిసారి అక్టోబర్ మాసంలో అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికవడం జరిగింది. ఆ తదుపరి ఆయన్ని పివి నరసింహారావు గారు తన క్యాబినెట్లోకి తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన సన్నివేశం ఏంటంటే, చాలామంది ఆయన యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అంటారు, బట్ హీఈస్ ఆల్సో యాక్సిడెంటల్ ఫినాన్స్ మినిస్టర్. ఎందుకనంటే ఆయనకి పివి నరసింహారావు గారి నుంచి ఇన్ఫర్మేషన్ అందింది, మిమ్మల్ని ఫైనాన్స్ మినిస్టర్గా మేము సెలెక్ట్ చేసామని. అంటే ఆయన దాన్ని లైట్ తీసుకున్నారు. ఎందుకంటే నన్ను ఫైనాన్స్ మినిస్టర్గా తీసుకోవడం ఏంటి అన్నటువంటి ఒక జస్ట్ ఏదో జోక్ అన్నట్టుగా ఆయన వదిలేశారనమాట. అయితే ప్రమాణ స్వీకారం రోజు ఆయన ఇంకా అక్కడికి చేరుకోకపోవడంతో ఆయన ప్రైమ్ మినిస్టర్ కార్యదర్శి నుంచి ఫోన్ కాల్ రావడం, మీరు నిజంగానే ఫైనాన్స్ మినిస్టర్గా మీరు బాధ్యతలు స్వీకరించాలి, మీరు ఇప్పుడే రావాలనగానే ఆయన ఎలా ఉన్నారో అలాగే అక్కడికి వెళ్ళి పదవి స్వీకరించడం కూడా మనం చూసాం. ఇదంతా కూడా ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే పుస్తకంలో అన్నీ కూడా రాయబడ్డాయి. ఆ తర్వాత తదుపరి పరిణామాల తర్వాత ఆయన భారతదేశానికి 13వ ప్రధానిగా 2004 సంవత్సరంలో బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఆ తర్వాత ఆయన తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్, దే ఆర్ నాట్ నార్మల్ రిఫార్మ్స్. మీకు దానికన్నా కూడా కొంచెం ముందు మనం ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఏం చేశారని తెలుసుకోవాలంటే, 1991లో భారతదేశం దివాలా తీసే పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఏం చేయాలి, ఎటువంటి రిఫార్మ్స్ తీసుకురావాలని ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు సలహాలు తీసుకోవడం, ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు అప్పుడు తీసుకొచ్చిన 91 రిఫార్మ్స్. ఇప్పుడు కూడా మనం చూసుకుంటే స్కూల్ టెక్స్ట్ బుక్స్లో ఉంటుంది 91 రిఫార్మ్స్లో ఏం జరిగింది, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, అర్బనైజేషన్, ఇలా మల్టిపుల్ స్ట్రీమ్స్ని ఇంట్రడ్యూస్ చేసి భారతదేశ ఆర్థిక మార్కెట్ని ప్రపంచానికి ఓపెన్ చేసి, ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో గొప్ప గొప్ప కంపెనీస్ కానీ, గొప్ప గొప్ప ఆర్గనైజేషన్స్ కానీ ఇండియాకు వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ చేసి, ఈరోజు ఎన్నో MNC కంపెనీస్ నుంచి ఇక్కడ ఎంతోమంది కార్పొరేట్లో పనిచేస్తున్నా కూడా, లేదంటే ఎన్నో రకాలైనటువంటి వ్యాపారాలు మనం ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి అక్కడ స్థిరపడి అక్కడ చేయడానికి కూడా ఆ రోజు ఆయన తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ చాలా దోహదపడ్డాయి. ఆ రోజు అది జరగకపోయింటే భారతదేశం ఈరోజు ప్రపంచ పటంలో ఆర్థిక రంగంలో తన సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుని ఉండేది కాదు. దీనికి ఖచ్చితంగా ప్రధాన కారణం డాక్టర్ మన్మోహన్ సింగ్. ఆయన ఒక వ్యక్తిత్వం ఎలా ఉండేదంటే, ఆయన వర్క్ కల్చర్ ఎట్లా ఉండేదంటే, ఆయన రోజుకి 18 గంటలు ప్రధానమంత్రిగా పనిచేస్తారు ఈ భారతదేశం కోసం, ఈ భారతదేశ అభివృద్ధి కోసం. ఆయన రోజుకి తన 24 గంటల సమయంలో 18 గంటలు భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన పనిచేసినటువంటి దాఖలాలు మనకైతే ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ పుస్తకంలో మనకైతే లభిస్తాయి. మొత్తం తన జీవితంలో 33 సంవత్సరాలు పార్లమెంట్కి అంకితం చేశారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం సహకరించినప్పుడు కూడా ఆయన పార్లమెంట్కి వచ్చి కొన్ని ముఖ్యమైన సమావేశాల్లో పార్టిసిపేట్ చేసి తమ అభిప్రాయాలు వ్యక్తపరచడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఈరోజు తెలంగాణ ఆవిర్భావం జరిగిందనంటే, తెలంగాణ స్టేట్ ఫార్మ్ అయిందనంటే అది ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ గారి యొక్క పాత్ర కీలకం. అందులో ఆయన ప్రామిస్ చేసినట్టు మేము ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చి తీరుతామని ఆయన ఆ మాటకి నిలబడి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ లీడర్స్ అంతా కూడా మేము రాజీనామా చేస్తాము అన్నా కూడా ఆయన ఇచ్చిన మాట కోసం వెనకడుగు వేయకుండా ఆ బిల్లును అయితే ప్రవేశపెట్టడం జరిగింది. పార్లమెంట్లో జరిగినటువంటి పరిణామాల మధ్యలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడితో వదిలేయకుండా ఆయన
ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఇవ్వాల్సిందని చెప్పేసి వాళ్ళ టర్మ్ అయిపోయిన తర్వాత కూడా బీజేపీ ప్రభుత్వం మీద ఖచ్చితంగా పోరాడుతున్నటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్. ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ గారు భారతరత్న గారు, ఆయన భారతదేశం నవ నిర్మాణం చేసినటువంటి నిర్మాత. ఈరోజు ఆయన భౌతికంగా మన మధ్యన లేకపోవడం, ఖచ్చితంగా మనం ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చేసినటువంటి త్యాగాలను మనం అందరం ఈరోజు అనుభవిస్తున్నాం. ఆయన ఏర్పరిచినటువంటి మార్గంలో భారతదేశం ఈరోజు ఎకనామికల్ రిఫార్మ్స్లో ప్రపంచ ఆర్థిక రంగాన్ని ఒడిసి పట్టి తన గుప్పెట్లో పెట్టుకోవడానికి కారణమైనటువంటి ప్రప్రథమ ఒక ముఖ్యమైన వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఖచ్చితంగా మనం అందరం ఆయన స్మరించుకోవాలి. ఖచ్చితంగా ఆయన తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ గురించి అందరూ తెలుసుకోవాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ.